హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వినబోయే స్టోరీ రీసెంట్గా జరిగింది. ఒక హస్బెండ్ తన వైఫ్ని ప్రొటెక్ట్ చేయాలి, కానీ ఇక్కడ సస్పిషన్, ఫైట్స్, టాక్సిక్ ఆర్గ్యుమెంట్స్ చివరికి ఒక షాకింగ్ క్రైమ్కి దారితీశాయి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ కేసు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే బయటకి నార్మల్ ఫ్యామిలీ లాగా కనిపించిన ఈ కపుల్ స్టోరీ వెనకాల ఒక డార్క్ సైడ్ ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం పద్మజ అనే మహిళ తన హస్బెండ్ కిరణ్ కుమార్ చేతిలో మర్డర్ అయిందని పోలీస్ అనుమానిస్తున్నారు. కానీ ఈ కేసులో షాకింగ్ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇద్దరు మధ్యలో ఫ్రీక్వెంట్గా ఫైట్స్ జరుగుతున్నాయంట. ఎస్పెషల్లీ ఫుడ్ హ్యాబిట్స్ గురించి. మెల్లగా హస్బెండ్కి పెరిగిన సస్పిషన్ రిలేషన్షిప్ని కంప్లీట్లీ డ్యామేజ్ చేసిందని అంటున్నారు. చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ పెద్ద పెద్ద టాక్సిక్ ఫైట్స్గా మారాయి. నైబర్స్ ప్రకారం కూడా వాళ్ళ ఇంట్లో నుంచి రెగ్యులర్గా లౌడ్ ఫైట్స్ వినిపించాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ అసలైన షాకింగ్ విషయం ఇక్కడే ఉంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడింది ఏంటంటే, కిరణ్ కుమార్ మర్డర్ ముందు ఇంటర్నెట్లో హౌ టు కిల్ ఇలాంటి సెర్చెస్ చేసేదని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే ఇది సడన్ యాంగర్ కాదని, పాసిబుల్లీ ప్లాన్డ్ క్రైమ్ అని ఉండొచ్చని పోలీస్ అనుమానిస్తున్నారు. ఒక ఫ్యామిలీ ఫోటోలో నవ్వుతూ కనిపించే వాళ్ళు లోపల ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో బయటకి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ కేసులో సోషల్ మీడియాలో హ్యూజ్ డిబేట్ క్రియేట్ చేస్తుంది. కొంతమంది బాడీ షేమింగ్, కంట్రోల్, సస్పిషన్ రిలేషన్ని డిస్ట్రాయ్ చేశాయని అంటున్నారు. ఇంకో సైడ్ వాళ్ళు మాత్రం రీజన్ ఏదైనా సరే మర్డర్ని జస్టిఫై చేయలేమని చెప్తున్నారు. మరి నిజంగా ఈ కేసు వెనుక ఉన్న ఫుల్ ట్రూత్ ఏంటి? ఇది ప్లాన్డ్ క్రైమా, లేక ఇయర్స్ ఆఫ్ టాక్సిక్ ఫైట్స్ తర్వాత జరిగిన ఎక్స్ట్రీమ్ స్టెప్పా? పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది, కానీ ఈ కేసు ఒక ఇంపార్టెంట్ లెసన్ మాత్రం ఇస్తుంది. అది ఏంటంటే వినండి. రిలేషన్షిప్లో ట్రస్ట్, రెస్పెక్ట్ లేకుంటే లవ్ కూడా డేంజరస్గా మారచ్చు. ఇలాంటి షాకింగ్ రియల్ క్రైమ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక అన్బిలీవబుల్ కేసుతో మీ ముందుండ. చలో బాయ్, ఉంటాం, అలా కలుద్దాం.